మన చేతిలో ఉన్న మీడియా ద్వారా మనం మౌత్ పబ్లిసిటీ ద్వారా మన చేతిలోని డిజిటల్ మీడియా ద్వారా అద్భుతం జరుగుతుందని ప్రచారం చేసుకుంటే చాలు అన్నటువంటి దూరంలో ప్రభుత్వం ఉందా? లేకపోతే ఆ ప్రచారం చేసి పెడితే మనం ప్రభుత్వానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం, ప్రభుత్వం మన పట్ల పాజిటివ్గా స్పందిస్తుందని అనుకూల పత్రికలు అనుకుంటున్నాయో తెలియదు. ఇది ఇప్పుడు మొన్న అమరావతితో పాటుగా కోస్తా అంతా అద్భుతంగా అభివృద్ధి చెందిపోయింది ఏడాదిలో. నిన్న రాయలసీమ సూపర్లో ఎదిగిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రగతికి పొద్దుపొడుపు అసలు జనాలు ఉత్తరాంధ్రలో విపరీతంగా పెరిగిపోతుంది ఎదుగుదల అన్నటువంటిది. గత ప్రభుత్వంలో భారీగా వనరుల దోపిడీ, కన్నుబడితే భూమి కబ్జా, కాదంటే వేధింపులు, కూట ప్రభుత్వ రాకతో అభివృద్ధి అడుగులు, టీసీఎస్, గూగుల్ సహా దిగ్గజ సంస్థలు రాక, ఆర్సిలార్ మెత్తల్ స్టీల్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరెన్నో. అప్పుడే కదా అంబానీ వచ్చింది, అప్పుడే కదా అదానీ వచ్చింది, అప్పుడే కదా అక్కడికి సంబంధించినటువంటి అరబిందో వరల్డ్ ఎక్స్పాన్షన్ వెళ్ళింది, అప్పుడే కదా అక్కడ స్టీల్ ప్లాంట్కి ముందుకు వచ్చింది విశాఖలో. ఆ తర్వాత వీళ్ళు ఆర్సిలార్ మెత్తలకి ఇచ్చారు, అది వాళ్ళని వదిలేసి జిందాలోడు పెడతానంది స్టీల్ ప్లాంట్. అప్పుడు అదే కదా బేసిక్గా విశాఖపట్నం అనే సెంట్రిక్ పాయింట్గా ఆటోమేటిక్గా డెవలప్ జరుగుతుంది. జగన్ ఉన్నప్పుడు జరిగింది, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, రోసయ్య ఉన్నప్పుడు కూడా జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగింది. దానికి మనం ఏం చేసామని విశాఖపట్నానికి? ఊరు పెద్దది. హైదరాబాద్కి మనం ఏదో చేసామని మనం చెప్పుకోవాలి. ఊరు పెద్దది కాబట్టి నడుస్తుంది. ఏమో ఆదిలాబాద్ ఎందుకు కాలేదు, వరంగల్ ఎందుకు కాలేదు, నిజామాబాద్ ఎందుకు కాలేదు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి విజయవాడ ఎందుకు కాలేదు, గుంటూరు ఎందుకు కాలేదు, లేకపోతే ప్రకాశం జిల్లా ఎందుకు కాలేదు అంటే అక్కడ ఉన్న భౌగోళిక స్వరూపం, నగరపు స్వభావం, మెట్రో స్వభావం, ఇది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనోళ్ళ ఖాతాలు వేసేసి ఎదురోళ్ళందరూ దుర్మార్గులుగా చూపించేటటువంటి ఇది ఒక సైకలాజికల్ గేమ్ నడుస్తూనే ఉంటుంది.